హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తన్వి టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను బేబీ బిబ్బు అంటే తినేటప్పుడు పెడతాం కదండి, మనం కడతాం కదా, అది ఎలా కుట్టాలి అనేది చూపించబోతున్నానండి. అది కూడా మనకి ఇంటి దగ్గర ఉన్న క్లాత్స్తోనే మనం కుట్టేసుకోవచ్చు. యాక్చువల్గా డీమార్ట్లోనూ ఒకటి మనం తీసుకోవాలి, బయట తీసుకోవాలి అంటే ప్రైజెస్ చూస్తే మనకి 150 దగ్గర నుంచి 250 ఇంకా అలా పెరుగుతూ ఉన్నాయి. సో మనం ఈజీగా ఇలా ఇంట్లోనే క్లాత్స్ ఉంటాయి కదండి మన దగ్గర, వాటితో నాప్కిన్స్తో ఒకటి కుట్టేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నేను 1.5 ఇయర్ పెద్ద పాపకి చూపిస్తున్నాను. మీరు కొంచెం చిన్న పాపకి అయితే ఇక్కడ నేను 13 ఇంచెస్ పెడుతున్నాను కదండి. మీరు కొంచెం చిన్న పాపకు కుట్టాలంటే 9 ఇంచెస్ 10 ఇంచెస్ అలా పెట్టుకోవచ్చు. ఇలా ఒక స్క్వేర్ ప్లేట్ అయితే తీసేసుకోండి. చూడండి, నేను ఇక్కడ కొంచెం పెద్దగానే చూపిస్తున్నాను. అంటే మా పాప అయితే తినేటప్పుడు ఇలా ఇలా పామేసుకుంటుంది, బాడీకి పామేసుకుంటుంది. సో కొంచెం నేను పెద్దగా కుట్టాలనుకుంటున్నాను. 6 months వాళ్ళకి కుట్టాలి అనుకుంటే కనుక మీరు కొంచెం ఒక 2 ఇంచెస్ తగ్గించి తీసుకోండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో ఎవరికైనా సరే కటింగ్ స్టిచ్చింగ్ ఇదేనండి. సో ఈ విధంగా మనం స్క్వేర్లా తీసేసుకున్నాం కదా, లోపలైతే మనం వేరే ఒక మెత్తని క్లాత్ వేసుకుందాము. సో దానికోసం నేను ఇక్కడ ఇలా వేరే క్లాత్, కాటన్ క్లాత్ ఉంటే అది కూడా తీసేసుకున్నానండి. మనం ఎంచుకునే క్లాత్ కూడా స్మూత్గా ఉన్నది తీసుకోండి, ఎందుకంటే వాళ్ళ హ్యాండ్స్ అవి పెడుతూ ఉంటారు కదా. సో దానికోసం అనమాట. ఈ విధంగా కూడా మనం లోపల పెట్టే క్లాత్, అదే క్లాత్ అయితే కనుక పెట్టేసుకోండి. లేదు వేరే క్లాత్ మెత్తంది మంచిగా వేస్తున్నామంటే కనుక ఈ విధంగా లోపల పెట్టేసుకుని అటువైపు ఇటువైపు మనం పెట్టుకున్న బ్లౌజ్ పీస్ ఆర్ ఏదైనా మంచి క్లాత్ అనేది ఈ విధంగా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత మిడిల్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా మనం మొత్తం స్క్వేరే తీసుకున్నాం కదండి, ఎటువైపు అయినా మడత పెట్టుకోవచ్చు. ఫోల్డింగ్ మట్టుకు మన వైపు వచ్చేలా పెట్టుకోండి. సో ఇక్కడ మనం నెక్ అలాగే డౌన్ కట్ చేస్తామండి. నెక్ విడ్త్ వచ్చేసి 1.5 ఇంచు, అలానే డౌన్ వచ్చేసరికి 2.5 ఇంచ్ అనేది తీసుకోవాలి. తీసుకుని ఈ విధంగా రౌండ్ షేప్ కానీ లేదంటే వీ షేప్ అయినా కూడా మనం తీసుకోవచ్చు. నేను లిటిల్ బిట్ రౌండ్ షేప్ అనేది పెడుతున్నాను ఇక్కడ. సో ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేస్తుంది కాబట్టి మీకు రౌండ్ షేప్ పెట్టేసుకొని చూడండి, ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నానో ఆ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర మనం నెక్ కట్ చేసాక ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. గ్యాప్ అనేది ఉంచుకుంటే మనం కుడతాం కదండి, దానికి సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఈ కింద రౌండ్ వచ్చింది చూసారా, అక్కడ ఈ పై భాగం దగ్గర రౌండ్ వస్తుంది అక్కడ. ఇలా ఈ విధంగా మీరు పాట్ షేప్ అయితే ఫ్రీ హ్యాండ్తో తీసేసుకుని కటింగ్ అయితే చేసేసుకోండి. చూడండి, మనకి ఈ విధంగా వస్తుంది. సో మనం రౌండ్ చుట్టూరు కూడా మనం పైపింగ్ అనేది వేసుకుంటే మనకి పాపకి బాగుంటుంది, లుకింగ్ కూడా బాగుంటుంది. సో నేను ఇక్కడ రెడ్ క్లాత్ తీసుకున్నానండి. క్రాస్ పీసెస్ అయితే తీసుకుంటున్నాను. క్రాస్ ఎందుకంటే మనం కట్ చేసింది రౌండ్ షేప్ కదండి, క్రాస్ పీసెస్ అయితే మనకి కరెక్ట్గా వస్తుంది. మనం ఏంటంటే కుర్చీలు అవి పెట్టకుండా, చుంచులు లేకుండా మనకి కుట్టేటప్పుడు కూడా నీట్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది. సో ఆ క్రాస్ పీసెస్ని ఆ చివర్ల మట్టుకి స్ట్రైట్గా కట్ చేసేసుకుని ఒకదానికొకటి అతికేసుకోండి. అతుక్కున్న తర్వాత మనం కట్ చేసుకున్నాం కదండి బిబ్, అది మట్టుకి ఒక స్టిచ్ 3 క్లాతులు కూడా కదలకుండా ఒక స్టిచ్ వేసేసుకుని దానిపైన ఇది మనం పైపింగ్ వేయడానికి తీసాం చూడండి, ఆ క్లాత్ని అయితే ఈ విధంగా పెట్టేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి రౌండ్. చూడండి, ఈ క్రాస్ పీస్ వల్ల చూడండి మనం ఎటువైపు టర్నింగ్ తిప్పుతుంటే అటువైపు ఈజీగా మనకి ఫోల్డ్ అయిపోతుంది. మనం ఇక్కడ కుట్టాం కదండి, అతికేం కదా, జాయింట్ దగ్గర విడదీసి అటువైపు ఇటువైపు పెట్టేసుకుని ఈ విధంగా పెట్టేసుకొని మొత్తం ఫుల్ రౌండ్ అయితే వేసేసుకోండి. దాన్ని మలిచేసి కూడా ఇంకో కుట్టు వేసేసుకోండి. ఒకటి అతికిన తర్వాత ఇలా వస్తుంది కదండి. సో నెక్స్ట్ ఈ పైన నెక్ దగ్గర అతికేది కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పెట్టుకుని దీన్ని కూడా అతికేసుకోండి. తర్వాత మనం ట్యాగ్స్ ఇచ్చేసుకోవడమే. చూడండి, ఈ విధంగా నాకైతే రెడీ అయిపోయిందండి. మనం డబ్బులు ఎక్కువ పెట్టి బయట కొనుక్కునే కన్నా ఇలా రెడీ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.